లోకంలా ప్రశస్తమైంది, చాలా ఖరీదైంది, అసలు ఖరీదు కొనలేం. అట్లాంటిది ఏమన్నా ఉంది అని అంటే రక్తం. అది మానవుడి రక్తం కానీ జంతువు రక్తం అన కానీ, ఆ రక్తం లేకపోతే జీవము ఉండదు. అర్థమైందా? జీవం ఎక్కడుంది? లేవి కాండము 17:11. రక్తము దేహమునకు ప్రాణము. రక్తము దేహమునకు ప్రాణము. అంతేగా. దాని తర్వాత ఏముంది? మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠము మీద పోయుటకై రక్తాన్ని పోయుటకై దానిని మీకిచ్చి తిని. అర్థమైందా? ఈ రక్తము ఎక్కడ పోయాలంట? బలిపీఠం. బలిపీఠం అంటే ఆల్టర్. దేవుని ముందు తీసుకుపోయి ఒక పీఠం ఉంటుంది, ఆ పీఠం మీద పెట్టాల. ఆ పీఠం మీద పండ్లు కానీ బలి కానీ ఏదన్నా కానీ దేవునికి ముందు పెట్టేది అది బలిపీఠం అని. బలిపీఠం ముందు రక్తము ఎందుకు? రక్తంలో ఇంపార్టెంట్ ఏముంది? జీవం ఉంది రక్తంలో. అర్థమవుతుందా? మనం బతికున్నామని అంటే ఎందుకు బతికున్నాం? రక్తం నీలో ఉంది. ఏముంది? రక్తం తీసేసి నీళ్ళు పెడితే ఉంటావా నువ్వు? ఎందుకు? రక్తంలో జీవం ఉంది. దెబ్బ తాకింది అనుకో, మొన్న ముక్కులకి వెళ్ళి రక్తం వచ్చింది ఒకరు, మొత్తం రక్తం అంతా వెళ్ళిపోవచ్చు కదా. ఎందుకు ఇట్లా పెట్టురు అని దెబ్బ తాకితే అరే గట్టిగా పట్టు బట్ట పెట్టు అని అంటారు. ఎందుకు బట్ట పెట్టలేదంటే ఆ రక్తం పైప్లకి వెళ్ళి వచ్చేస్తుంది, నరంలోకి వెళ్ళి. ఇగో ఈ నరాలు ఉన్నాయి కదా, వచ్చేస్తుంది. అదంతా వచ్చేసింది అనుకో యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ రాగానే గట్టిగా బట్ట చింపి కట్టేస్తారు. అది రక్తం బయటికి మొత్తం కారిపోకుండా. రక్తం వెళ్ళిపోయింది అని అంటే మనిషి చచ్చిపోతాడు. ఏం కాకుండా రక్తం బాడీలోకి వెళ్ళిపోయింది అని అంటే ఫినిష్డ్, మనిషి చచ్చిపోతాడు, బతకడు. మనిషి కానీ కుక్క కానీ పిట్ట కానీ ఏదైనా దేనికైతే రక్తం ఉందో అది చచ్చిపోతుంది. రక్తంలో ఉన్న పవర్ అది. ఆదాముని సృష్టించిండు దేవుడు. సృష్టించిడా? మట్టితో సృష్టించిండు. సృష్టించి ఆదాము బొమ్మలెక్కున్నాడా? ఆదాంకి ఏం చేసిండు దేవుడు? నాసిక రంధ్రములో జీవ వాయువును ఊదిండు. ఊదగానే ఏమైంది? ఆదాములో జీవం వచ్చింది. జీవము రావడం వచ్చేసింది. దేవుని పరిశుద్ధ రక్తము ప్రవహించడము జరిగింది. దేవుని రక్తము ఆదాంలో వచ్చింది. అర్థమైనా? చాలామంది చచ్చిపోతే ఏమంటారు, ఊపిరి రాకుండా చచ్చిపోతే ముక్కు పట్టుకొని నోట్లో ఇట్లా ఉఫ్ఫు అంటారు, సిపిఆర్ చేస్తారు. దేవుడు అది చేసినప్పుడు ఆదాము ఒక లివింగ్ బీయింగ్ అయిండు. లివింగ్ బీయింగ్ అంటే అప్పటి వరకు నో బీయింగ్, హ్యూమన్ బీయింగ్ లేకుండే, అయినా ఓన్లీ మట్టిగా ఉండే. ఊపినప్పుడు ఆ మట్టిలో జీవం వచ్చేసింది. జీవం వచ్చి రక్తం ప్రవహించడం స్టార్ట్ అయింది బాడీలో. అప్పుడు టక్మని లేచి తిరుగుతా ఉన్నాడు ఆదాం. ఏం రక్తము? దేవుని రక్తము ఆదాంకి కనెక్ట్ అయిపోయింది. ప్యూర్ అండ్ హోలీ రక్తం. ఇప్పుడు ఆ రక్తాన్ని ఏం చేసిండు సాతానుడు? సాతానుడు కూడా ఊదిండు. తెలుసా మీకు?
జీవము మరణం ఎక్కడుంది? ఉందా? ఆదాంలో జీవం ఉందా, మరణం ఉందా? దేవుడు స్టార్ట్ చేసినప్పుడు ఉంది కదా. సాతానుడు వచ్చి నాలుక వశాన్ని ఏం చేసిండు? అవ్వా నీకు తెలుసా, దేవుని లెక్క నువ్వు అయిపోతావు అని అన్నాడు కదా. ఎవరి లెక్క అయిపోతాడు? ఆదాం అవ్వ ఎవరి లెక్క ఉండే? సాతాను లెక్కుండే. అవ్వ ఎవరి లెక్కుండే? ఆదాం ఎవరి లెక్కుండే? దేవుని లెక్కుండే. ఆదాము అవ్వ దేవుని లెక్కనే ఉండే. ముందు సాతానుడు వచ్చి ఏం చేసిండు? నాలుక వశం, సౌండు ఏమూదేండు? నువ్వు దేవుని లెక్క అయిపోతావు అన్నాడు. ఆదాము అవ్వ చెప్పేడుతుండే సాతానికి, అరే మేము దేవుని లెక్కనే ఉన్నాం, ఇంకా ఏం దేవుని లెక్క అయితే మా పండు తింటే అని చెప్పేడుతుండే. అందుకే సాతాను ఎక్కడ పోతాడు? ఫస్ట్ దేవుని వాక్యం ఎవరికి వచ్చింది? ఆదాంకి దేవుడు చెప్పిండు. ఆదాం ఏం చేయాలా? అవ్వకు చెప్పాలా? సాతాన్ ఎక్కడ పోయింది? ఎందుకు? ఎప్పుడైతే వాక్యం వస్తుందో నీ దగ్గరికి, నీకు అది ఒక ప్రత్యక్షత అయిపోతుంది. దేవుడు మాట్లాడినప్పుడు నీకు దేవునితో దేవుడు నాతో మాట్లాడిండు, ఇంత మంచి వాక్యం అని నువ్వు అనుకుంటావు చూడు, అది దేవుడు నీతో మాట్లాడిండు అనమాట. ఆదాంతో దేవుడు మాట్లాడిండు, అమ్మా దేవా నువ్వు మాట్లాడినావు కదా అని. దాని తర్వాత అవ్వను సృష్టించిండు. ఆదాం ఏం చేయాలా? అన్నీ అవ్వకి చెప్పాల. ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషను దేవుడు ఆదాం కదా. అది ప్రత్యక్షత. దేవుని కాడ నుంచి డైరెక్ట్గా, ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, దేవుని కాడ నుంచి డైరెక్ట్గా నీకు వాక్యం వస్తుంది. నువ్వు దాన్ని పొందుకుంటావు, ఐ రిసీవ్ ఇట్ అంటావు. నువ్వు పోయి ఎవరికో ఆడ చెప్తావు, అట్లానా, ఓకే థ్యాంక్ యూ అని ఆయన వెళ్ళిపోతాడు. ఎందుకు? దేవుని దగ్గర నుంచి ఆ అభిషేకం ద్వారా నీకు ఆయనకు రాలే వాక్యం, నీకు వచ్చింది. నువ్వు పోయి ఆయనకు చెప్తే ఆయన అవునా ఏమో నాకు అర్థమైతే లేదు అని అంటారు. ఆయనకి ఎప్పుడు? పౌలుకి దేవుడు ఇట్లా ప్రత్యక్షం కాగానే అప్పుడు అర్థమైంది ఆయనకు. పౌలుకి సౌలు పౌలు అయిపోయింది కదా. అంతకుముందు ఎంతమంది చెప్తారు యేసుప్రభు దేవుడు అంటే అత కొట్టి చంపేస్తారు. స్టీఫెన్ని కూడా కొట్టి చంపేసింది. పౌలు డైరెక్ట్గా దేవుడిని, యేసుప్రభుని కలవగానే నువ్వు ఎవరు ప్రభువా? నేను యేసు అని అంటాడు. అనగానే పౌలు ఏమైపోతాడు? చేంజ్ అయిపోతాడు. పౌలతో వచ్చిన వాళ్ళు గుర్రాల మీద అంత వాళ్ళు కూడా కింద పడిపోయారు. వాళ్ళు మారిరా? బైబిల్ చెప్తా లేదు అక్కడ. మారి ఉండొచ్చు, తెలియదు. కానీ వాళ్ళకు ఏందో గడగడ అన్నది రాబాయి మీద, మేఘాలు గడగడ అన్నది. సౌల్కి నువ్వెవరు అని అంటే నేను యేసు అని సౌల్కి వినిపించింది. వేరే వాళ్ళకు అక్కడ చదివితే మీకు తెలుస్తుంది, తర్వాత చదువుకోండి. ఏదో శబ్దం వచ్చింది అని అంటారు అక్కడ. దేవుడు మాట్లాడినప్పుడు నీకు ప్రత్యక్షత వస్తుంది. ఎవరికైతే దేవుడు మాట్లాడాడో గట్లనా, అదే అవునా అంటారు. అదే ఎక్స్పీరియన్సు అవ్వకు జరిగింది. దేవుడు డైరెక్ట్ వాక్యం వచ్చి ఆదాంతో మాట్లాడి ఆదాంతో చెప్తూ వెళ్ళింది. అవ్వ డైరెక్ట్ లేకుండే. ఎప్పుడైతే నీకు దేవునికి డైరెక్ట్ ఉండదో ఎవరు వస్తారు? నాన్న ఎవరు వస్తారు? తెలుసా నీకు అది? మరి దేవునితో డైరెక్ట్ ఉన్నావా నువ్వు? అందుకే శోధన. సార్ నాకు శోధన వస్తుంది, సార్ నాకు ప్రాబ్లం వస్తుంది, సార్ నీకు ఇది వస్తుంది, నాకు అది వస్తుంది అంటే సాతానుకి తెలుసు. ఏం తెలుసు? వాడికి డైరెక్ట్ లేదు. ఏం లేదు? కాబట్టి
డైరెక్ట్ లేడు అని వచ్చేస్తాడు అవ్వ దగ్గరికి. అవునా, దేవుని లెక్క అయిపోతానా, ఇచ్చేసేయని లగడలా తినేసి. చూస్తుండ్రా, మీకు శోధన వస్తుంది, ప్రాబ్లం వస్తుంది, ప్రార్థన చేయనీకి అయితే లేదు, టంగ్స్లో మాట్లాడనీకి అయితే లేదు, బైబిల్ చదవనీకి అయితే లేదు, టీచర్స్ని ఒబే చేయనీకి అయితే లేదు. అట్లాంటివి వస్తున్నాయి అంటే మీకు డైరెక్ట్ లేదు దేవునితో. అర్థమవుతుందా? సాతానుడు రానికి 100 మార్గాలు ద్వారా వచ్చేస్తాడు సాతానుడు, నీకు డైరెక్ట్ లేకపోతే. ఆ జీవము మరణము అవ్వ యాక్సెప్ట్ చేసిందా? దేవుని వాక్యం జీవమా కాదా? సాతాను వాక్యము ఎట్లా తెలుసు మీకు మరణం అని? దొంగ సైతానికి ఇంకో పేరు దొంగ. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు. బస్, దొంగ హత్య ఏం చేస్తాడు? దాని కింద గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అర్థమవుతుందా? సమృద్ధిగా జీవం ఎవరిస్తున్నారు? అర్థమైందా? మళ్ళీ చదువు. నేను గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును. బస్, చూస్తురా, దేవుడు ఏం చేసిండు? నాసిక రంధ్రంలో ఊదిండా? ఊదగానే ఏమైంది? జీవం వచ్చిందా, మరణం వచ్చిందా? ఆదాంకి వచ్చిందా? ఇప్పుడు నీకు మరణం రావాలంటే నెక్స్ట్ ఆప్షన్ ఏముంది? ఆల్రెడీ దేవుడు ఊదిండు, ఈయన జీవించిండు. నెక్స్ట్ ఫార్ములా ఏముంది? మరణం రావాలా, జీవం రావాలంటే? జీవ మరణములు నాలుక వశము. జీవము మరణము ఎక్కడ వశము? ఎట్లా వస్తుంది వశం అంటే? రావడం. ఫస్ట్ జీవం ఎట్లొచ్చింది? దేవుడు ఊదిండు, జీవం వచ్చింది. సెకండ్ ఫార్ములా జీవం రావాలంటే ఏం చేయాలా? సెకండ్ ఫార్ములా ఇప్పుడు చదువు. సెకండ్ ఫార్ములా జీవం రావాలంటే ఫస్ట్ దేవుడు ఇచ్చిన జీవం వచ్చేసింది. సెకండ్ జీవ మరణములు నాలుక వశము. జీవము నాలుకలు ఉందంట జీవం. అర్థమైందా? ఇంకో విధంగా జీవం రావడం ఎట్లా? అమ్మ కడుపులో జీవం కదా. కానీ ఇక్కడ ఈ 2 విషయాలు మనం చూసుకుంటున్నాం. దేవుడు ఊదినప్పుడు జీవం వచ్చింది. సాతానుడు నీకు తెలుసా దేవుని లెక్క అయిపోతావు అని ఏం రిలీజ్ చేసింది సాతానుడు? ఎక్కడికి వెళ్ళి రిలీజ్ చేసింది సాతానుడు? ఇప్పుడు దాన్ని పట్టుకుంది ఎవరు? పట్టుకున్నాక దేవుడు ఊపిరి ఊదినాక నాసిక రంధ్రంలో రక్తంలో ఏ రక్తం వచ్చింది? దేవుని రక్తం వచ్చింది. ఇప్పుడు సాతానుడు ఊదినాక అవ్వ రిసీవ్ చేసుకుంటే దానిలో జీవం పోవాలి కదా, అవునా కదా? తో అవ్వ ఏం రిసీవ్ చేసుకుంది? అర్థమవుతుందా మీకు? మరణం ఎట్లా ఎంటర్ అయింది? సాతానుడు వేసేసిండు. ఇప్పుడు అర్థమవుతుందా? హోలీ బ్లడ్ అన్హోలీ ఎట్లా అయిపోయింది? మోటార్ వేస్తే నీళ్ళు వస్తాయా? ఇక్కడ ఇప్పితే నీళ్ళు వస్తాయా? అక్కడ నీళ్ళు వస్తున్నాయి, ఇక్కడ నీళ్ళు వస్తున్నాయి. సాతానుడు ఏమైంది? దాంట్లో ఒక్క డ్రాప్ పడితే ఏమవుతుంది? బ్లడ్లో ఒక్క టైఫాయిడ్ జర్మ్ పోయిందంటే ఏమవుతుంది?
మొత్తం బ్లడ్లా మొత్తం. మలేరియా దోమ వచ్చి, దోమ ఎంత ఉంటుంది, గింతనే ఉంటుంది. ఇట్లా కుట్టి ఒక్క నిమిషం ఇట్లా కుట్టి వెళ్ళిపోతుంది. లోపలికి ఏమంటారు బ్లడ్లకు? మలేరియా. మొత్తం బాడీలోకి వెళ్ళిపోతుందా లేదా మలేరియా? మొత్తం రక్తం కరప్ట్ అయిపోయిందా లేదా? గింత దానికి అయిందా లేదా? అదే సాతాను యొక్క నాలుక వశము, విషము ఎంత పవర్ఫుల్ ఉంటుంది. మనం అడ్డమైన అన్నీ చూసుకుంటా ఉంటే అర్థమైందా? ఇప్పుడు ఏమైపోయింది? అవ్వ రక్తం ఏమైపోయింది? ఆదాం రక్తం ఏమైపోయింది? స్పాయిల్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని క్లీన్ చేయాలంటే ఎట్లా? మలేరియా పోయింది లోపలికి, ఆ మలేరియాని క్లీన్ చేయాలంటే ఎట్లా? ఏం చేయాలా? మలేరియా గోళీలు మింగాల, అవునా? టైఫాయిడ్ పోవాలా అంటే ఏం చేయాలా? గోళీలు మింగాల. మింగితే అది పోయి లోపల పోయి క్లీన్ చేస్తుంది. చేస్తుందా లేదా? కానీ ఈ రక్తంని క్లీన్ చేయాలంటే ఎట్లా? దేవుడు రక్తము క్లీన్గా పెట్టిండు, సాతానుడు వచ్చి కాటు పెట్టిండు, మొత్తం డర్టీ అయిపోయింది. అర్థమైందా? ఇప్పుడు ఇది చదువు పాట. సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము. యేసు ఎవరు? యేసు ఎవరు? దేవుడు. ఏం చేసిండు? సిల్వపై ఎవరి కొరకు? నా కొరకు కార్చిన యేసు రక్తము. ఆ యేసు రక్తం హోలియా అన్హోలియా? ఆ రక్తం స్టార్టింగ్ ఎక్కడొచ్చింది? దేవుడి నుంచి ఆదాంకి వచ్చింది కదా. ఆ రక్తమే మరియ గర్భములో ధరించి సూపర్ న్యాచురల్గా మరియ గర్భంలో పుట్టి మానవుడిగా పెరిగి ఆ రక్తమును సిలువ మీద కార్చిన సిలువ. నెక్స్ట్ లైన్ చదువు. శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము. శిల అంటే మట్టి, రాయి, శిల్పం. ఏమైంది? ఆ బొమ్మలాగా మట్టితో చేసిన రాయి శిల్పం లాంటిది అది లేచి జీవమైంది అని అంటే ఎట్లయింది? శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము. శిలనైన నన్ను మార్చెను ఏ రక్తము? సిల్వ మీద కార్చిన యేసు రక్తం. నెక్స్ట్ లైన్. యేసు రక్తము ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము యేసు రక్తము. ఏం రక్తం? రక్తం అది అమూల్యం, హోలీ, రైచియస్, బ్లెస్డ్, పరిశుద్ధమైన అమూల్యమైన రక్తము, సిల్వ రక్తము. నెక్స్ట్ లైన్. సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము. ఏం చేస్తుందంట? తండ్రి ఆదామును సృష్టించిండా? సృష్టించి సాతానుడు ఆదాముని తండ్రితో ఏం చేసిండు? దూరం తీసుకొని వెళ్ళిపోయి. పరిశుద్ధులతో అపవిత్రత ఉంటుందా? ఉండలేదు. దేవునితో ఈ రక్తము కలిపింది మనల్ని. కలపనికి వీలు లేదు. ఆదాం అవ్వ ఏం చేసిండు? ఇప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళందరూ హోలీ, నువ్వు ఈ తోటలో ఉండనికి లేదు అని తోట నుండి వాళ్ళని వెళ్ళిపోయింది. నెక్స్ట్ లైన్. సంధి చేసి చేర్చును యేసు రక్తము. యేసు రక్తము ప్రభు యేసు రక్తము, ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము. ఆ రక్తం ద్వారానే దేవునితో మనము పరచబడతాము, సంబంధము కలుగుతుంది. యేసు రక్తం ద్వారానే మనము దేవుని దగ్గరికి వెళ్ళొచ్చు.
యేసు దేవుడి దగ్గరికి వెళ్ళలేం, కానీ దేవుడు ఏం చేసిండు? ఏదైనా చేయవచ్చు కదా. ఆయన ఒక రూపంగా వచ్చి, క్రీస్తు రూపంలో వచ్చి మనకు సంబంధం ఏర్పాటు చేసిండు దేవునితో. నెక్స్ట్ లైన్. సమాధానపరచును యేసు రక్తము. ఏం పరుస్తుంది? నీ జీవితంలో సమాధానం లేదా? మీ ఇంట్లో సమాధానం లేదా? మీ ఇంట్లో దేవుడు తెలియదా? మీ ఇంట్లో యేసు ప్రభు ఎవరికి తెలియదా? యేసు రక్తము నాకు కావాలా అని నువ్వు ప్రార్థిస్తే యేసు రక్తం నీ జీవితంలో సమాధానం, మీ మమ్మీ జీవితంలో సమాధానము, మీ వంశములో అందరికీ సమాధానము దేవునితో ఐక్యపరుస్తుంది యేసు రక్తం. సమస్యలన్నీ తీర్చును. సమస్యలు ఉన్నాయా మీకు? పెద్ద సమస్య శోధన, పెద్ద సమస్య, బుర్రకు ఎక్కలేదు చదువుకుంటే. పెద్ద సమస్య వచ్చి పడ్డది మనకి. ఇప్పుడు ఏమైపోతుందో 10th క్లాస్ అయినాక ఇంటికి పోతే ఏమవుతుందో తెలియదు. సమస్యలన్నీ తీర్చును యేసు రక్తము. నీ సమస్యలు, ప్రాబ్లమ్స్ పోవాలా అని అంటే ఏం కావాలా నీకు? యేసు రక్తం. యేసు రక్తము, ప్రభు యేసు రక్తము సంపూర్ణ శాంతినిచ్చును యేసు రక్తము. నెక్స్ట్. నీతిమంతులుగా చేయును యేసు రక్తము, దుర్నీతినంత బాపును యేసు రక్తము. యేసు రక్తము, ప్రభు యేసు రక్తము నిబంధన నిలుపును యేసు రక్తము. నీతి నీ జీవితంలో నువ్వు నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా లేవు అని అంటే ఆ రక్తాన్ని నమ్ముకుంటే నీ జీవితము నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా తీర్చి దిద్దుతుందంట యేసు రక్తం. యేసు రక్తము నీతిమంతుడుగా, నిన్ను నీతిమంతురాలుగా తీరుస్తుంది యేసు రక్తం. దుర్నీతినంతా బాపును యేసు రక్తము. నీ జీవితంలో దుర్నీతి ఉందా? అబద్ధాలు ఉన్నాయా? చెడ్డ కార్యాలు ఉన్నాయా? మోసం ఉందా? దొంగతనం ఉందా? దగాలు ఉన్నాయా? కోపం ఉందా? శోధన ఉందా? ఏముంది నీ జీవితంలో? అవన్నీ యేసు రక్తము తీసి వేస్తుంది. నిబంధన నిలుపును యేసు రక్తము. నిబంధన. దేవుడు నీకు ఏ నిబంధన ఇచ్చిండు? నిన్ను ఆశీర్వదిస్తా అన్నాడు, నిన్ను రక్షిస్తా అన్నాడు, నిన్ను బ్లెస్ చేస్తా అన్నాడు, నీకు ఆర్థిక సాయం చేస్తా అన్నాడు, హీలింగ్ ఇస్తా అన్నాడు, హెల్త్ ఇస్తా అన్నాడు, రక్షణనిస్తా అన్నాడు. మీ కుటుంబానికి ప్రతి నిబంధన నీకు ఏదైతే దేవుడు ఇచ్చిండో ఆ నిబంధన అంతా దేవుడు నెరవేరుస్తాడు నీ జీవితంలో. రోగములను బాపును యేసు రక్తము. రోగముందా? రోగముందా నీకు? మీ మమ్మీకి, మీ డాడీకి, పక్కోళ్ళకు గిక్కుంటున్నావా, గొక్కుంటున్నావా? రోగముందా? యేసు రక్తం సొల్యూషన్. దురాత్మలను పారద్రోలును యేసు రక్తము. రాత్రిల ఆత్మలు, సాతాను శక్తులు వచ్చి ఛాతి మీద కూర్చుంటున్నాయా? గొంతు బట్టి పిసుకుతున్నాయా? చెడ్డ కళలు వస్తున్నాయా? క్రాకడైల్స్ కనిపిస్తున్నాయా? బల్లిలు వచ్చి కరుస్తున్నాయా? జర్రీలు వస్తున్నాయా? పాములు వస్తున్నాయా? కప్పలు వస్తున్నాయా? బ్యాట్స్ వస్తున్నాయా? చీమలు ఇట్లా వచ్చి కరిసేస్తున్నాయా? రాత్రిలల్లా సాతాను ఇట్లా బ్లాక్, ఇట్లా గలీజ్గా ఇట్లా కనిపిస్తున్నాయా నీకు? దానికి సొల్యూషన్ అవన్నీ వెళ్ళిపోవాలా నీ జీవితంలోకి వెళ్ళి. మంచి రాత్రి మంచి నిద్ర రావాలా? నీకు భయం అవుతుందా రాత్రిలా? ఏం చేస్తుంది? దురాత్మలను పారద్రోలును. ఇవన్నీ దురాత్మలకు సాదృశ్యం. కప్పలు, బల్లీలు, చీమలు, కరవడము, పందులు, క్రాకడైల్స్, ఎల్కలు, జిల్ల పురుగులు, జర్రీలు, పాములు, స్పైడర్స్. చాలామంది స్పైడర్ మ్యాన్ తిరుగుతూ ఉంటారు. ఇవన్నీ సాతానికి సాదృశ్యం. ఆ దురాత్మలన్నిటినీ పారద్రోలును యేసు రక్తము. దానికి సొల్యూషన్ ఒకటే, యేసు రక్తం. ఊకే నువ్వు సిక్ అవుతున్నావా? నీ బాడీలో సిక్నెస్ వస్తుందా? ఊకే యేసు రక్తమే. శక్తి బలమునిచ్చును యేసు రక్తము. వీక్ ఉందా నీకు? నీ బాడీ 5 నిమిషాలు సార్, 15 మినిట్స్ నుంచి నడుస్తున్నావు సార్, కాలు నొస్తుంది సార్, కూర్చుంటా సార్, నాతో నడిచేటోళ్ళు. నేను కూర్చోలేను సార్, ఇట్లా అయిపోతుంది సార్. వీక్నెస్. ఏమంటుంది? యేసు రక్తము శక్తి బలమునిచ్చును యేసు రక్తము. శక్తి బలము. అరే బలం లేదా?
కింద పడంగానే అమ్మా కాలు బెనికిపోయిందిరా, వారం రోజులు పట్టి బలం ఇస్తుందంట. ఏంటి? ఆదాముని సృష్టించిన రక్తము, ఆ దేవుని రక్తము, అమూల్యమైన రక్తము, శిలువ మీద కార్చిన రక్తము నీకు శక్తి, బలము, స్వస్థత, రోగాల నుండి తీసివేస్తుందంట, దయ్యం శక్తుల నుండి తీసివేస్తుందంట. నెక్స్ట్, అంతేనా? అర్థమవుతుందా? ఇప్పుడు ఆ యేసు రక్తం ఎక్కడుంది? ఏడుంది యేసు రక్తం? యేసు ప్రభుని అంగీకరించుకున్న వాళ్ళందరూ, ప్రభువా నేను పాపిని, నీ రక్తం ద్వారా నన్ను కడుగు ప్రభువా అని అంటే, అది కనపడని రక్తము ఆత్మలోకం నుండి నీ ఆత్మ. ఇప్పుడు ఆత్మలు కనిపిస్తున్నాయి మీకు? ఏం కనిపిస్తున్నాయి? ఇక్కడ శరీరాలు కనిపిస్తున్నాయి. మీకు ఆత్మ ఉందా? ఉందా ఆత్మ? నువ్వు బతుకున్నావా? ఆత్మ ఉందనేగా బతుకున్నావు. ఆత్మ లేకపోతే నీ ముందు దీపం ఉంటుంది. ఆ దీపము గుర్తు అనమాట, ఇది ఆత్మ అని. లైట్ బంద్ అయిపోయింది, కన్ను మూసుకుంటే లైట్ బంద్, కానీ నీ ముందు ఒక దీపం పెడతారు, క్యాండిల్. బతుకున్నాడు ఇంకా మావుడు అని. అర్థమైనా? శవం ముందు ఎందుకు పెడతారు దీపం? దీపం అని అంటే బతుకున్నట్టు అర్థం, కానీ మనోడు చచ్చిపోయి ఉంటాడు, ఏం కనిపించదు. పూలదండలు వేస్తుంటారు, ముద్దు పెడుతుంటారు, నా కొడుక అంటే కొడుక ఎప్పుడు వెళ్ళిపోయాడు, ఏం వినిపించలేరు కొడుకుకి. అదేనా? దేవుని జీవము ఆత్మలోకము నుండి నీ ఆత్మలోకి ఆ రక్తము వచ్చేస్తుంది. వచ్చేసి 5:17 2 Corinthians 5:17 కాగా ఎవడైనను క్రీస్తును సొంత రక్షకునిగా ఆయన ఎడను ఉంటే వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, కొత్తగా అయిపోయాడు, పాతవన్నీ గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. బస్. యేసు రక్తం ఎక్కడుంది? ఆత్మలోకంలో ఉంది. ఆ ఆత్మలోకం నుండి నీ ఆత్మలో రావాలనంటే నువ్వు నూతన సృష్టి కావాలా? ఆ నూతన సృష్టి ఎప్పుడైతే, ఓ ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు యేసు ప్రభువా, నీ శిలువ మీద కార్చిన రక్తం ద్వారా నన్ను క్షమించి నన్ను కడుగు ప్రభువా అనగానే ఇమ్మీడియట్ నూతన సృష్టి అయిపోతావు. నీ ఆత్మలోకి వచ్చేస్తుంది. తెలియదు నీకు, నీ ఆత్మలో నీకు అనపడదు, కానీ విశ్వాసంతో నువ్వు నమ్మాలా. నమ్మగానే నువ్వు నూతన సృష్టి అయిపోతావు. నూతన సృష్టి కాగానే ఆదామును దేవుడు నాసిక రంధ్రంలో రక్తాన్ని పెట్టింది కదా, ఆ రక్తము నీ రక్తంలో వచ్చి నీ బాడీలో ఉన్నది అంతా డర్టీ అంతా తీసేసి నిన్ను వైట్ స్నో హోలీ చేసేస్తాడు. హల్లెలూయా. ఆ రక్తమును యేసుప్రభు ఏం చేసిండు? పోయే ముందు ఒకరోజు రాత్రి ప్రభురాత్రి భోజనం అంటాం కదా, అంటామా లేదా? మీరు ఇది ఆత్మలోకంలో జరుగుతుంది, కానీ మీ బాడీ, మీ ఫిజికల్గా కూడా మీరు దీన్ని గుర్తు చేసుకోండి అని చెప్పి ఆయన ఆ రాత్రి రొట్టెను విరిచి, ఈ రొట్టె నేను ఆత్మలో చేసేస్తా, కానీ మీరు రోజు ఈ రొట్టెని తిని నా బాడీని గుర్తుపెట్టుకోండి, ఈ రసంని తాగి నేను సూపర్ న్యాచురల్గా మీ ఆత్మలో రక్తాన్ని పంపించిన కదా, ఈ రక్తం ఈ జ్యూస్ తాగి అది నా రక్తం అనుకోండి, గుర్తు చేస్తూ అది నా రక్తము, అది నా రక్తము అనుకున్నాడు కాదు, అది నా రక్తము, ఇది నా శరీరం, ఈ రొట్టె నా శరీరము, ఈ ద్రాక్షరసము నా రక్తము అని జ్ఞాపకం చేస్తూ తినండి, తాగండి, నేను వచ్చే అంత వరకు ఇది చెయ్యండి అని అన్నాడు. ఆత్మలో అయిపోయింది,
ఫిజికల్ బాడీలో కూడా ఇక్కడ అవుతా ఉంది. అది అయితే మనం చేసినట్లయితే ఏమవుతుంది? ఇప్పుడు మనం ఇవన్నీ చదువుకున్న ప్రకారము సిల్వలో కార్చిన యేసు రక్తము, సిల్వలో నాకై కార్చిన యేసు రక్తము, యేసు రక్తము శిలనైన నన్ను మార్చెను, యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము. అర్థమైందా? పవర్ఫుల్, అమూల్యం, హోలీ ఆ దేవుని రక్తము నీలో ఉంది, ఆత్మలో. ప్రతి ఆదివారము మనం ప్రతిసారి కూడుకున్నప్పుడు రొట్టె రసము తీసుకున్నప్పుడు ఆ రక్తము మనము శరీరంలో కూడా గుర్తు చేస్తూ తీసుకుంటా ఉన్నాం, ఆత్మలో, శరీరంలో. హల్లెలూయా. సాతానుడు అవకాడికి ఎందుకు వచ్చిండు? సాతానుడు అవకాడికి ఎందుకు వచ్చిండు? దేవుని వాక్యము ప్రత్యక్షతలో ఆమె స్ట్రాంగ్గా లేదు, అందుకు ఆమె దగ్గరికి రావడం జరిగింది. సాతానుడు మీ దగ్గరికి ఎందుకు వస్తుండు? మీకు దేవుని ప్రత్యక్షత లేదు. సాతాను ఒక్కదానికోసము వాడు భయపడతాడు. దేని కొరకు తెలుసా? యేసు రక్తముని చూస్తే వాడు ఉరికిపోతాడు. ఇప్పుడు ఆ రక్తము నువ్వు తీసుకున్నావు, పట్టుకున్నావు అంటే సాతాను నీ దగ్గరకు వస్తాడా, ఉరికిపోతాడా? మరి నువ్వెందుకు దేవుని రక్తములో, శరీరంలో పాల్గొంటలేవు? అంటే నువ్వే సాతానుకి హెల్ప్ చేస్తున్నావు. నీకు తెలుసు ఉరికిపోతాడని, కానీ నువ్వేం చేస్తున్నావు అంటున్నావు. ఆ రక్తం ఏం చేస్తుంది? పరిశుద్ధపరిచే, చూసుకున్నాం కదా, ఆ రక్తం పరిశుద్ధపరుస్తుంది నిన్ను. నువ్వు పాపం చేసినావా? ఆ పాపం పోవాలంటే ఏం చేయాలా? ఆ రక్తాన్ని, రొట్టెను తినాలా, తాగాల. మనం ఏం చేస్తున్నాం? అమ్మా ఇంత పరిశుద్ధమైన రక్తాన్ని ఎట్లా తీసుకుంటా నేను, తీసుకోని వాడు నాలుక వశంతో తీసుకోవద్దు అని నీ మైండ్లో చెప్తుంటాడు. కానీ యేసుప్రభు ఏమన్నాడు? నన్ను గుర్తు చేసుకొని తీసుకో అని అన్నాడు. సాతానుడు ఏం చెప్తాడు? తీసుకోదు, నువ్వు డర్టీ, నువ్వు పాపం చేసినావు, నువ్వు ఇట్లా చేసినావు, అట్లా చేసినావు. అది తీసుకుంటే ఏమవుతుంది? సాతాను తెలుసు, అది తీసుకుంటే నువ్వు దేవుడికి క్లోజ్గా అయిపోతావు, పవర్ఫుల్ అయిపోతావు, దయాలు వెళ్ళిపోతాయి, రోగాలు వెళ్ళిపోతాయి, కష్టం వెళ్ళిపోతుంది, నష్టం వెళ్ళిపోతుంది, శాంతి వస్తుంది. అర్థమవుతుందా? దేవుని రక్తం మన జీవితంలో ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి? ఆ రక్తాన్ని మనము దూరం పెట్టేస్తూ ఉన్నాం. అమూల్యమైన రక్తము తీసుకోండి. ఓవర్కమింగ్ పవర్, విజ్డమ్, మెమరీ, హెల్త్, వెల్త్, బ్లెస్సింగ్, దయాలు వెళ్ళిపోతాయి, గిఫ్ట్స్ వస్తాయి, టంగ్స్ వస్తాయి, ప్రాఫిట్ అయిపోతావు, ప్రాఫిటెస్ అయిపోతావు, అపాస్తులు అయిపోతావు, టీచర్ అయిపోతావు, బైబిల్ సాంగ్స్, వర్షిప్ అన్నీ కూడా యేసు రక్తమే, రక్తము, రక్తము, అన్నిటికీ సొల్యూషను యేసు రక్తము, రక్తము, రక్తము. నీ రోగం ఉందా? యేసు రక్తము, రక్తము,
రక్తము. ప్రాబ్లం ఉందా నీకు? యేసు రక్తము, రక్తము, రక్తము. దయ్యాల ప్రాబ్లం అవుతుందా రాత్రిలా? యేసు రక్తము, రక్తము, రక్తం. ఇంట్లో రక్షణ లేదా? యేసు రక్తము, రక్తము, రక్తము. ప్రాబ్లమ్స్ ఉన్నాయా? యేసు రక్తము, రక్తము, రక్తము. ప్రతిదానికి సొల్యూషను యేసు రక్తము, రక్తము, రక్తము. సూపర్ న్యాచురల్ కావాలంటే యేసు రక్తము, రక్తము, రక్తం. పరిశుద్ధాత్మ ఫలాలు వరాలు కావాలంటే యేసు రక్తము, రక్తము, రక్తము. విజ్డమ్, నాలెడ్జ్, మెమరీ, పవర్ కావాలంటే నువ్వు చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్, ఎమ్మెల్యే కావాలంటే మీ మమ్మీ డాడీ రక్షణ పొందాలంటే దయ్యాలను తొక్కాలంటే 120 సంవత్సరాలు ప్లస్ బతకాలంటే ప్రతి దానికి సొల్యూషను యేసు రక్తము, యేసు శరీరం. పాల్గొంటారా? దానికి అన్నిటికీ సొల్యూషన్ అదొకటే. సాతాను మిమ్మల్ని దూరం పెట్టేస్తాడు. ఈ ఆదివారము మీరు హృదయాన్ని సిద్ధపాటు చేసుకొని నీతిమంతులుగా ఉండాలంటే నువ్వు పాపంలో ఉన్నావు, పాపం చేస్తున్నావు, నాకు నీతి లేదు అని అంటే నీతిమంతులుగా అయిపోతాం మనం. ఎప్పుడు? ప్రతిదీ కూడా మన జీవితంలో సొల్యూషన్ యేసు రక్తం.